తెలంగాణలో రాజకీయం మొత్తం ఇప్పుడు బీసీల చుట్టే తిరుగుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ కన్నట్లు బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతోంది. చెప్పిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక తెలంగాణలో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలున్నాయి. 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఇక వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామంటోన్న బీజేపీ, తెలంగాణలో ఈ మూడే ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఇక టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు సైతం కొద్దో గొప్ప తమ ఉనికి చాటుకుంటున్నాయి. అయితే అన్ని రాజకీయ పార్టీల్లో అన్ని సామాజిక వర్గాల నాయకులు ఉన్నారు. ఏ ఒక్క సామాజిక వర్గానికో ఈ పార్టీలు పరిమితం కాలేదు, భవిష్యత్తులో కావు కూడా. కానీ తెలంగాణలో మొదటిసారిగా కుల రాజకీయ పార్టీ తెర మీదకు రాబోతోంది. త్వరలో తెలంగాణలో బీసీల పార్టీ ఆవిర్భవించబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రతిపాదించిన బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ససేమిరా అంటోంది. అయితే బిల్లు కోసం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో కొంతకాలం కిందట కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన మీద, బీసీ రిజర్వేషన్ల మీద పార్టీలో నానా రచ్చ చేసి రెడ్డి సామాజిక వర్గాన్ని దుర్భాషలాడి పార్టీ నుంచి సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. అయితే బీసీల కోసం బీసీలతో ప్రత్యేక పార్టీని పెట్టి తీన్మార్ మల్లన్న ఇప్పుడున్న రాజకీయాల్లో మనగలడా అంటే అనుమానమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యమంత్రి, మంత్రులు, మున్సిపల్ చైర్మన్ల పదవుల్లో బీసీలే ఉండాలని తీన్మార్ మల్లన్న ఆశపడుతున్నారు. మరి ఆ ఆశలు సజీవంగా ఉంటాయా అంటే అనుమానమే అనిపిస్తోంది. మల్లన్న చెబుతున్నట్లు బీసీల పార్టీ పెడితే ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఎవరు వహిస్తారు? బీసీల్లోని మిగతా సామాజిక వర్గాలను ఎవరు ఒప్పిస్తారు? ముఖ్యమంత్రి పదవి ఏ సామాజిక వర్గానికి ఇస్తారు? మంత్రులను ఏ సామాజిక వర్గం ప్రకారం క్యాబినెట్లోకి తీసుకుంటారు? బీసీల్లో ఉండే ఏ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారనే ఎన్నో ప్రశ్నలు తెర మీదకు వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బీసీ మంత్రం మారుమోగుతోంది. అన్ని పార్టీలు బీసీల జపం చేస్తున్నాయి. బీసీలకు న్యాయం చేసేది తామేనని చెప్పుకొని క్రెడిట్ కొట్టేయడానికి అన్ని రాజకీయ పార్టీలు తెగ తాపత్రయపడుతోన్న వేళ బీసీల పార్టీ అంటూ తెలంగాణలో రాజకీయాల్లోకి వచ్చే పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu channel.